వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. రేపు తాండూరులో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు అన్నారు. రేపు విలియమన్ స్కూల్ మైదానంలో జరిగే సభాస్థలిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిదేవ్ కలిసి పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడుతూ రేపు జరిగే సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొంటారని అన్నారు. దాదాపు 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 15 స్థానాలు కైవసం చేసుకుంటుందని, దేశంలో ఇండియా కూటమిది అధికారమని అన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతుందని, ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ సమావేశంలో తాండూరు ఇన్ఛార్జ్ మహేష్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు నమస్కారాలు. రేపు జరగబోయే బహిరంగ సభకు ప్రియాంక గాంధీ గారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, పార్టీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, పెద్దలు సభాపతి గారు ప్రసాద్ అన్న గారు, స్థానిక శాసనసభ్యులు, ఈ పార్లమెంట్ పరిధిలో సాగున్న శాసనసభ్యులు, కంటెస్టెడ్ క్యాండిడేట్లు, ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కాబోతున్నారు. ప్రధానంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత, అవసరం, ఇండియా కూటమి రేపు జూన్ 4వ తేదీ రిజల్ట్స్ తర్వాత 100% అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదనేది స్పష్టంగా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయాలని, ప్రధానంగా గత 5 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లోపట కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఆశీర్వదించిన ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞత తెలియజేయాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోపట కేంద్రంలో అధికారంలో రాబోతున్న ఇండియా కూటమిలో ఈ పార్లమెంటు సభ్యుడు 100% ఉండాలని చెప్పి ప్రజలను కోరుకుంటానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. ప్రధానంగా ఈ దేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు, లౌకికవాదం వెలసిల్లాలని నెత్తుంటే 100% కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సి ఉన్నదనేది స్పష్టంగా దేశవ్యాప్తంగా జరిగిన 3 విడతల ఎన్నికల్లోపట 280 స్థానాలలో జరిగిన ఎన్నికలలో దాదాపు 150 స్థానాలకు పైన ఇండియా కూటమికి రాబోతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో రేపు జరగబోయే ఎన్నికల్లోపట ఇండియా కూటమికి బలమిస్తానికి ఈ రాష్ట్రం నుంచి 14 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని, 5 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో రాబోతున్న ప్రియాంక గాంధీ గారి మీటింగ్ ను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి ఏదైతే చెప్పినామో ఆ చెప్పిన కార్యక్రమాలను కూడా చేస్తున్న సందర్భంలో ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు దాదాపు 40 కోట్ల మంది, అంటే ఉన్న 2 కోట్ల మంది మహిళలు ఒక్కొక్కరు 20 సార్లు ప్రయాణం చేసి 40 కోట్ల ప్రయాణాలు జరిగి నెలకు 350 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మహిళలకు వెచ్చిస్తున్న సందర్భం కావచ్చు. 200 యూనిట్లు మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి కరెంటు బిల్లులు దాదాపు 2,000 రూపాయల వరకు ఖర్చును తగ్గించిన విధానం కావచ్చు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత, ఎందుకంటే గత ప్రభుత్వం ఒక్క ఇండ్లు కూడా కట్టిన దాఖలాలు లేని సందర్భంలో 3,500 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి రేపు జూన్ 4వ తేదీ నుంచి శాంక్షన్స్ ఇవ్వబోతున్న సందర్భం కావచ్చు. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కావచ్చు. నిన్నను మొన్ననే చూసినారు, రైతు బంధుల మీద అనుమానాలు వ్యక్తీకరించిన అందరికీ కూడా 100% రైతు బంధు ఏ విధంగా పడ్డదో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం రేపు ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీని అంతకు వారం రోజుల ముందే కంప్లీట్ చేసి చూయించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్న విధానాలను
శ్రీమతి ప్రియాంక గాంధీ గారు చెప్పబోతున్న సందర్భంలో ఈ తాండూరు నియోజకవర్గంతో పాటు వికారాబాద్ పరిగి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని చెప్పి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు అట్లనే హెలిప్యాడ్ని కూడా చూసి రావడం జరిగింది. ఒక్కటి మాత్రము చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పైన పూర్తి విశ్వాసం ఉన్నది. ఉన్నందుకే శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన సందర్భం ఉన్నది. వారి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు, ఇంకా నమ్ముతారు. 5 ఏళ్ళ కాదు 10 ఏళ్ళు 15 ఏళ్ళ దాకా కూడా నమ్మే పరిస్థితి ముందు రోజుల్లో రాబోతున్నది. మరి 6 గ్యారంటీ స్కీమ్స్ లోపల ఒక్క 2 ఈ రంగారెడ్డి జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు రాలేవవి. కొద్దిగా అపోహ ఉన్నది ప్రజల లోపల, ఇవి వస్తాయా రావా అని చెప్పి. తప్పకుండా ఎలక్షన్ కోడ్ పోగానే ఈ 200 యూనిట్ల కరెంటు అనుకోండి, లేకుంటే 2 లక్షల రుణమాఫీ అనుకోండి, లేకుంటే 6 గ్యారంటీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, ప్రతి ఇంటికి ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ మనోహర్ రెడ్డి గారు కానీ, నేను ఎమ్మెల్యేగా వికారాబాద్ కానీ, పరిగి ఎమ్మెల్యే మన రామ్మోహన్ రెడ్డి గారు కానీ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పినాము, మీ ఇంటికి తెచ్చిస్తాము 6 గ్యారంటీలు, మేనిఫెస్టోలో ఉన్న 2 లక్షల రూపాయలు మీ ఇంటి దాకా తెచ్చిస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే తీసుకొని వస్తాము. కానీ కొంత కష్టమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇంతకుముందు ప్రభుత్వం ఎవరిదైతే ఉండేనో అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పోయిన సంగతి అందరికీ తెలుసు. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితులల్లా శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరి భగవంతుడు మంచి ధైర్యం ఇచ్చాడు. ఈ రాష్ట్రాన్ని మంచి పురోగతిలో తీసుకుపోనికే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ప్రజల విశ్వాసం కూడా ఆయన పైన ఉన్నది. మరి రేపు జరగబోయే శ్రీమతి ప్రియాంక గాంధీ మీటింగ్లో కూడా తాండూరు నుంచే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా చాలా మంది రానికి ఇష్టపడుతున్నారు. అట్లనే వికారాబాద్ నుంచి కూడా మేము మా దగ్గరికి వెళ్ళి ఒక 10,000 మంది, అక్కడి నుంచి పరిగి నుంచి ఒక 10,000 మంది అక్కడి నుంచి రావడం జరుగుతుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్ళి స్వచ్ఛందంగా నాయకులందరూ వస్తారు. వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మీటింగ్లో పాల్గొంటారు. మరి మాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు 100% ఆయన విజయం ఉన్నది. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. మరి మంచి నాయకుడు, మనసున్న నాయకుడు, ప్రజల బాగోగులు తెలుసుకొని వాళ్ళను ఆదుకునే పరిస్థితి ఈ డాక్టర్ రంజిత్ రెడ్డి గారి 5 సంవత్సరాలు మనం చూసినాం. మరి వారికి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు దీవించి ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపిస్తారనే ఆశ, పూర్తి విశ్వాసం మాకున్నది. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అనతి కాలంలో పడిన జాతీయ నాయకుల్లో కూడా ఒకరిగా పరిగణించబడుతున్నారు. ఎవరో నిన్ననే చెప్తున్నారు, జాతీయ నాయకుల్లో 17వ ర్యాంకులో పట్టు ఉన్నాడు మన రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఇది మామూలు విషయం కాదు. ఇది జాతీయ నాయకులు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కాబట్టి మరి ఇంత షార్ట్ పీరియడ్లా పిసిసి ప్రెసిడెంట్ కావడము, ముఖ్యమంత్రి కావడము, జాతీయ నాయకుల్లో కూడా 17వ స్థానం సంపాదించడం, మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఇవి మామూలు విషయాలు కాదు. ప్రజలు దీన్ని గమనించాలి. పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. మరి ఇక్కడ కానీ లేకుంటే మిగిలిన తెలంగాణలో ఉన్న 17 సీట్లలో 14 నుంచి 15 సీట్లు మీరు రేవంత్ రెడ్డి గారికి ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చాలా తొందరగా రేపు ఏఐసిసి
జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ తాండూరుకు రావడము, రేపటి విషయంలో కూడా పర్యవేక్షణ చేయడానికి ఈరోజు నేను, నాతో పాటు పెద్దలు, ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, మరి అదేవిధంగా పెద్దలు రమేష్ మహారాజ్ గారు, డాక్టర్ సంపత్ గారు, సునీత సంపత్ గారు, సుభాష్ కొండల్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు అందించే పని తప్పకుండా చేస్తారు అని చెప్పేసి తెలియజేస్తూ, మరి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నారు. ఇవాళ మతం పేరు మీద ఓట్లు అడిగే పరిస్థితి నరేంద్ర మోడీకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ, మీకు అందరికీ తెలుసు, ఈ దేశ మట్టిలో పట్టినే గాంధీ కుటుంబం రక్తం ఉన్నది. ఆ కుటుంబాన్ని పరిస్థితి చాలా మీకు అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు ఒక 4-5 సంవత్సరాల కిందట కరోనా టైంలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టి ఆఫీసులలో పిలిచి గంటలు కూర్చొని పెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. అఫీషియల్ బిల్డింగ్ రాహుల్ గాంధీని ఖాళీ చేపించిన విషయం తెలుసు. మరి రాహుల్ గాంధీ గారు మీకు తెలిసిన విషయమే, భారత్ జోడో యాత్ర పెట్టి 4,000 కిలోమీటర్లు ఇక్కడ ప్రాంతంలో కన్యాకుమారి నుండి కశ్మీర్ దాకా, మరి అదేవిధంగా ఉత్తర భారతదేశంలో కూడా వారు ఈ భారత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టిండు. దీని అర్థం ఏంటంటే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న పరిస్థితులల్లా రాహుల్ గాంధీ ఇది విచ్ఛిన్నం కావద్దు, ఇది సెక్యులర్ దేశం, ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధకమైన దేశం, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతోని నడుస్తున్న దేశం ఇది అని వారు భారత్ జోడో దాన్ని తీసుకొని ప్రజలను ఆదుకునాలి, ఈ దేశాన్ని ఆదుకునాలి, విచ్ఛిన్నం కాకుండా చూడాలనే ఉద్దేశంతో వారు ఆ కార్యక్రమాన్ని చేసిండ్రు. మరి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, ముఖ్యంగా బీసీలలో ఉన్న ముదిరాజులను కానీ, మరి అదేవిధంగా యాదవులను నేను కోరుతున్నా, మీరు తప్పిజారు యువకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ రేపు నరేంద్ర మోడీ అంటున్నారు. 3వ నరేంద్ర మోడీ ఇట రాజ్యాధికారం ఆయన చేతిలో పెడితే ఈ రాజ్యాంగాన్ని తీసి వేరే రాజ్యాంగం తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. మీరు గమనించాలి యువకులంతా. మరి రాజ్యాంగాన్ని తీస్తే మనకున్న రిజర్వేషన్స్ అన్ని పోతాయి కాబట్టి ఆలోచన చేసి ఓటేసి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలిపి మరి ఈ రాష్ట్రాన్ని మనం సరిదిద్దుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ, రేపు జరగబోయే సభకు తాండూరు నుంచి కానీ, వికారాబాద్ నుంచి కానీ, పరిగి నుంచి కానీ, చేవెళ్ల నుంచి కానీ, మరి అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు నుంచి పెద్ద ఎత్తున రేపు జరగబోయే శ్రీమతి ప్రియాంక గాంధీ మీటింగ్ సక్సెస్ జరుగుతుందని తెలియజేసుకుంటూ, మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నారు. వారి కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుందని అనుకుంటున్నాము. మరి పెద్ద ఎత్తున రంజిత్ రెడ్డి గారికి తాండూరు నుంచి కానీ, వికారాబాద్ నుంచి, పరిగి నుంచి, చేవెళ్ల నుంచి మంచి మెజారిటీ ఇచ్చి వారిని పార్లమెంట్ సభ్యులుగా మేము గెలిపిస్తామని మాట ఇస్తూ, మరి తాండూరు ప్రజలను కూడా నేను కోరుతున్నా, నేను తాండూరు బిడ్డనే, మీ అందరికీ తెలుసు. నేను మీకు స్పీకర్ హోదా, రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు స్పీకర్ హోదా ఇచ్చినందుకు తాండూరు, వికారాబాద్తో పాటు తాండూరును కూడా మా తల్లి ప్రేమ సూచించి అభివృద్ధి కార్యక్రమాల్లో పట్ల మన ఎమ్మెల్యేకు తోడుగా ఉండి తప్పకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి తాండూరు అభివృద్ధికి కూడా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.